దీనికి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసి యూజీసీ యూనివర్సిటీస్ అందరికీ కూడా బాడీ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ ని హైలీ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద ఐఐటి ముంబై, ఐఐటి మద్రాసు లాంటి పెద్ద పెద్ద సంస్థల్ని ఒక రెస్పాన్సిబుల్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, తమిళనాడులో ఐఐటి మద్రాసు లాంటి కాలేజెస్ ప్రెస్టీజియస్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నల్సార్ బెంగళూరు లాంటిది 2-3 రాష్ట్రాలకు సౌత్ ఇండియాకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళ పర్సనల్ గా వెరిఫై చేసి వాళ్ళ అప్రూవల్స్ ఇవ్వాలి. అలాగే ఫ్యాకల్టీ లేనిది ఉన్నట్టుగా చూపించి, ఇన్స్పెక్షన్ వచ్చిన రోజున లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించి, మెడికల్ హాస్పిటల్స్ లో కూడా ఇదే పని జరుగుతుంది. మెడికల్ కాలేజీలో కూడా డాక్టర్లు ఉండరు, ఇన్స్పెక్షన్ రోజున వస్తారు, కనపడతారు, పేరు చూపిస్తారు, వెళ్ళిపోతారు, జీతం చెక్కుల రూపంలో ఇస్తారు, మళ్ళీ వెనక డబ్బులు తీసేసుకుంటారు. పిహెచ్డీ ఉండదు, ఉన్నట్టు చూపిస్తారు, దొంగ పిహెచ్డీ, అదే కాలేజీలో పిహెచ్డీ చదువుతాడు, పిహెచ్డీ అయిందని చూపిస్తాడు. వీటిలన్నింటికి చెక్ పెట్టాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ జరగాలి. చెప్పి ఇన్స్పెక్షన్ రావడం ఏంటంటే, ఇన్స్పెక్షన్ అంటేనే చెప్పకుండా రావడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. చెప్పి రావడం ఏంటి ఇన్స్పెక్షన్ అసలు చెక్ చేయడానికి? చెప్పకుండా ఇన్స్పెక్షన్స్ రావాలి. దానికి దగ్గరలో ఉన్నటువంటి జోన్స్ కింద డివైడ్ చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఐఐఎస్సి బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ చేయాలి, చేసి అక్రిడిటేషన్స్ దగ్గర స్ట్రిక్ట్ గా మెజర్ చేయాలి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. 4-5 నెలల్లో తెలంగాణలో మెడికల్ కాలేజీలో పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత 2 నెలల్లో మరి పర్టికులర్ డబ్బులు ఇచ్చినట్లయితే ఇస్తారు. మీకు పైకి చూస్తున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో, మల్లారెడ్డి అనుకోండి, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కాలేజీ తీసుకోండి, ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇది నేను చాలా ఓపెన్ గా చెప్తున్నానండి. నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేదా ఎవరో చెప్పరండి స్టేట్మెంట్, ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు నేను ఇవ్వగలుగుతున్నానంటే ఇదే విషయాన్ని 2 సంవత్సరాలు చెప్తుంటే పేరెంట్స్ ఈగోకి తీసుకుని అదేంటి సతీష్ గారు ఎలా అంటారు అంటే చాలా మంది స్టూడెంట్స్ చిన్న కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలు చదవడం వల్ల వాళ్ళు ఈగో హట్ అయ్యి, మా పిల్లలు చదువుతున్నాడు సతీష్ గారు ఎలా అంటారంటే, చిన్న కాలేజీలు అంటారంటే, ఈ చెత్త కాలేజీలను పేర్లు పెడతారంటే ఇట్లని చెప్పేసి వాళ్ళు బాధపడి వాళ్ళు ఈగో హట్ అయ్యి నన్ను కామెంట్ చేయడం, నన్ను ట్రోల్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇదే కాదు, మిగిలిన కాలేజీల్లో కూడా పరిస్థితి ఇదే. సత్యబాబు కాలేజీ మీద సుప్రీంకోర్టు కేసు అయింది, భారత్ యూనివర్సిటీ మీద కేసులైనవి.